నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ చెర్ల జగ్గిరెడ్డి. యానాం గోపాల్ నగర్లో శారదాదేవి అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించిన మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో పూజలు. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానాం గోపాల్ నగర్లో కొలువైన సరస్వతీదేవి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా సారె సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి యానాం పట్టణానికి చెందిన పలువురు మహిళా భక్తులు వివిధ రకాల పళ్ళు, పసుపు, కుంకుమ, చీర, రవిక, గాజులు, 108 రకాల తీపి పదార్థాలతో పాటు ఇంటిలో తయారు చేసిన సాంప్రదాయ పిండి వంటలను అమ్మవారి ముందుంచారు. ఆలయ పండితులు మంత్రోచ్చరణలతో సారెను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు లలిత సహస్రనామాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వేగేశ్న గోపాలరాజు, పొన్నాడ వెంకటేశ్వరరావు, అల్లూరి నరసింహరాజు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వెనక్కెట్టమ్మా పళ్ళు నీకు అర్థమవుతుంది. అదే నువ్వు కొంచెం ఇంకా పెద్ద పట్టాలనిపించింది. అందరూ ఒకసారి నైవేద్యం చదివిస్తారండి. అందరూ ఒకసారి నైవేద్యం మళ్ళీ దర్శనం చేసుకుంటే అందరూ బయట నైవేద్యం పెడతారు. నైవేద్యం పెడతారండి కూడా ఆలయ వద్దంగా కళ్యాణి మంత్రి గారు నైవేద్యం పెట్టండి మీరు గబగబా.
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ చెర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం గ్రామంలో మాధవానంద ఫంక్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని P4 పథకం ద్వారా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతూ వైసీపీ కార్యకర్తలకు పథకాలు దూరం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన మోసాలు మొబైల్ ఫోన్లో ప్రత్యక్షమవుతాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసాలు తెలియజేయడం కోసమే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, అబ్జర్వర్ జక్కంపూడి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపు కాక అంటే 8వ తారీఖు జూలై 8వ తారీఖు మనం ఆ మహనీయుడి యొక్క జయంతి నిర్వహించుకోబోతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుకే ఈ రాష్ట్ర ప్రజలను ఎన్నికల మేనిఫెస్టో అని హామీలు ఇచ్చి మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏవైతే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో ఉందో ఆ స్క్రీన్ మీ అందరూ చూడొచ్చు. 2 రోజుల క్రితమే నాయకులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మన అధ్యక్షులు కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి గారు, అబ్జర్వర్ అయినటువంటి జగ్గంపూడి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీ అందరూ కూడా రాబోయే రోజు ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం మోసాలు చేసిందో ఏడాది సమయాన్ని అవన్నీ కూడా మీ యొక్క మొబైల్ ఫోన్లో ప్రత్యక్షం అవుతాయని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకోండి. ఏవైతే QR కోడ్ ఉందో అన్ని కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు. మొట్టమొదటిగా మీరు చూసుకుంటే టీడీపీ మేనిఫెస్టో అంటే 2024 మేనిఫెస్టోలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారో అవన్నీ కూడా తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో మొట్టమొదటి ఏవైతే సెక్షన్లో ఉందో దాన్ని మీ అందరూ కూడా చూడవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మనసు ఎట్లా ఉంటుందంటే ఏదో వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు ఏదో ఇస్తానన్నారు అన్నటువంటి ఒక ఆలోచనకి లోనే అన్నం పెట్టినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని కార్యక్రమాలు కుల మతం పార్టీ చూడకుండా అన్ని వర్గాలకి సమానమైనటువంటి న్యాయం చేసినటువంటి వారి యొక్క తీర్చేసాం. సూపర్ 6 పథకాలు ఇచ్చేసాం. ఇవ్వలేదని ఎవరన్నా అంటే వాళ్ళ నాలిక మందం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. సూపర్ 6 పథకాలు ఎక్కడ ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తే 1000 పెంచి 4000 ఇస్తున్నారు. అది కాకుండా మన బీసీ ఎస్సీ వాళ్ళకి 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తానని అనడం జరిగింది. అది ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేసామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మహిళలకు పెద్దపీట వేసి ఉంచారంటే మహిళలకి ఎవరికి ఏమీ చేయలేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేసి ప్రతి పథకం అక్క చెల్లెమ్మల ఖాతాలో వేయడం వాళ్ళకి చేయడం జరిగింది. మహిళలకు పెద్దపీట అంటే ఇప్పుడు మన స్టేజ్ మీద చూడండి ఎంతమంది సగం పైన మహిళలు ఉండడం జరిగింది. అది కదా మహిళలకు పెద్దపీట వేయడం అంటే, అది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే. అదేవిధంగా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా మన నియోజకవర్గంలో ఈ కష్టం వచ్చినట్టుగానే వెంటనే సూర్యప్రకాష్ గారు ఆయనకి ఎంత పని ఉన్నా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా అండగా ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అటువంటి మంచి నాయకుడిని మనం మిస్ అవ్వడం మన దురదృష్టకరం. ఇదే స్ఫూర్తితో ఇదే రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ జరిగే ఎలక్షన్ లో మన సూర్యప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంగా చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం గిఫ్ట్ ఇద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనే నినాదంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి సూపర్ 6 అనే పథకాలు ఇవ్వలేదని ఎవరన్నా అంటే వాళ్ళ నాలుక మందం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. సూపర్ 6 పథకాలు ఎక్కడ ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైతే మహిళలు ఉన్నారో మీకు 1500 రూపాయలు అని చెప్పి, ఒక మహిళ ఉంటే 1500 రూపాయలు, నిరుద్యోగ ప్రతి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నెలకు 3000 రూపాయలు. అదేవిధంగా దాన్ని ఎక్స్పెక్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఒకసారి గమనిస్తే అక్కడ చూడు ఆడబిడ్డ నిధి కింద చూసుకుంటే 1500 రూపాయలు ఇంటూ ఎద్దులుంటే సంవత్సరానికి ఎంత వస్తుంది అంటే 18000 రూపాయలు. తల్లికి వందనం కింద 10,000 రూపాయలు. ఎద్దులుంటే సంవత్సరానికి ఎంత వస్తుంది అంటే 30,000 రూపాయలు. అది 36,000, ఇది 30,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ కింద ఒకరుంటే 20,000 రూపాయలు. అదేవిధంగా ఈ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, 36,000 రూపాయలు. ఈ కాలంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలోకి వస్తే ఒక కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుంది అనే దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆనాడు ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు మత్స్యకార గ్రామంలో గ్రామదేవత శ్రీ విజయదుర్గ అమ్మవారికి సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగం గ్రామ కన్వీనర్ కర్రి అన్నవరం ఆధ్వర్యంలో వృద్ధ గౌతమి నది నుంచి పవిత్ర జలమును తీసుకుని మాతృమూర్తులు శోభయాత్రగా బయలుదేరి ఆలయంలో అమ్మవారికి పసుపు నీళ్ల అభిషేకం గావించి కుంకుమార్చన చేసి ఆషాఢం సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ గ్రామ దేవతలకు ఆషాఢం సారె సమర్పించడం వలన గ్రామాలలో ఏ విధమైన దుష్ట శక్తులు రాకుండా ప్రజలను కాపాడుతూ అష్టైశ్వర్యాలను కలుగజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి కృష్ణారావు, కర్రి సుబ్బారావు, కర్రి నాగలక్ష్మి, లంకే సత్యవేణి, పోతబత్తుల బ్రహ్మాజీ, కాలాడి సత్యబాబు, కర్రి సత్యనారాయణ, కర్రి సీతమ్మ, కర్రి గనికమ్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అలంకరించుకొని తల మీద ధరించి అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ శోభాయాత్రగా గ్రామం అంతా తిరిగి చక్కగా ఆ నీళ్లు తీసుకుని వచ్చి పసుపు దాంట్లో సుగంధ ద్రవ్యంలో కలిపి అమ్మవారికి చక్కగా అభిషేకం చేసి తదుపరి కుంకుమార్చన చేసి అలాగే అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పించడం వలన అమ్మవారు సంతోషించి ఈ గ్రామానికి ఏ విధమైనటువంటి అరిష్టాలు రాకుండా ప్రజలందరినీ కూడా సుభిక్షంగా కాపాడుతుందని, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగజేస్తుందని ప్రజల యొక్క విశ్వాసం. కాబట్టి గ్రామ దేవతకి అందరూ కూడా ఆషాఢ మాసంలో సారెలు సమర్పించి అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వెలుగుచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ నిధులు విడుదల చేసి బకాయి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సోమవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయం వద్దకు చేరుకుని సాయంత్రం వరకు ఆందోళన చేశారు. పలువురు మాట్లాడారు. తక్షణమే సిబ్బందికి అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగుల బకాయి వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా యానాం మున్సిపాలిటీ ఉద్యోగులు ఒకరోజు సెలవు పెట్టి ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మాకు గవర్నమెంట్ సార్ డిఏటీ ద్వారా జీతాలు ఇస్తానని, అలాగే శాంతిబాగ్ కమిషన్ ఏరియాస్ మాకు ఇవ్వాలి 33 నెలలు బకాయిలు రావాలి, అది కూడా 33 నెలలు ఇస్తానని, అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీము టెంపరీ టెడర్స్ 232 మంది ఉన్నారు, వాళ్ళందరికీ టెంపరీ టెడర్స్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తానని మాకు వాగ్దానం చేశాడు. అదే ఆ మాట ఇచ్చి 10 నెలలే ఉంది, మరి ఇప్పటి వరకు చేయలేదు. మేము అసోసియేషన్ వారు మా పాండిచేరి యూనియన్ లీడర్లు అందరూ కూడా మరి సీఎం గారిని కలవడం జరిగింది, మేము కూడా వెళ్ళి కలవడం జరిగింది. అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం, కమిటీ వేస్తానని చెప్పడం, అలా కమిటీ వేసి అలాగా మరి ఎమ్మెల్యేల కమిటీ కూడా వేయడం జరిగింది. కార్యకర్త లీడర్ అయినటువంటి రాజం గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. అది కూడా మరి కమిటీ సబ్మిట్ చేసినప్పుడు కూడా మరి మాకు నిరాశంగా మరి మాట ఇచ్చి తప్పడం జరిగింది. దీన్ని కూడా మేము ఇలా కాదు, మేము అందరూ కూడా మరి వాయిదాల ప్రకారంగా మన 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు, ఈరోజు 7వ తారీఖు, మళ్ళా ఆగస్టు 15, 16 కూడా జరుగుతుంది. కానీ ఎందుకంటే మాకు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వకపోవడం, మరి మున్సిపాలిటీ ఉద్యోగస్తులు మరి ఏ విధంగా ఒక ఉద్యోగస్తులుగా చూడట్లేదు గవర్నమెంట్. ఇది గవర్నమెంట్గా మేము ఉన్నాం, కానీ
మాకు ఏ ఆధారం కనపడట్లేదు. అప్పుడే మాకు 8 నెలల నుంచి యానం మున్సిపాలిటీకి 8 నెలల నుంచి జీతాలు లేవు. ఓన్లీ పెన్షనర్స్ కూడా లేని పరిస్థితి, ఒక ట్యాబ్లెట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి. చూస్తేనేమో ఈ బ్యాంకు వారికి చూస్తేనేమో మీకు లోన్లు ఇవ్వ, మీకు ఉద్యోగస్తులు కాదు, మీకు జీతాలు కూడా లేవు అని లోన్లు కూడా ఇవ్వకుండా మానేయడం జరుగుతుంది. మరి ఇన్ని బాధలు మేము పడుతున్నాం. ఒక ఉద్యోగస్తులుగా పేరే తప్ప మాకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి సోమవారం ఒక భక్తుడు భారీ విరాళం అందించారు. పోరంకి వాసవ్యులు దేవునిపల్లి రాంబాబు పద్మావతి దంపతులు 50,000 రూపాయలు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో దాతకు ప్రత్యేక దర్శనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ దాతను అభినందించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఈ నెల 9వ తేదీన జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వళ్ళు రాజబాబులు కాజులూరు మండలం పల్లిపాలెం, కోలంక, కొయ్యేరు, దుగ్గుదూరు గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల్లో ఉన్న కౌలు రైతులకు ఉపాధి హామీ కూలీలకు కరపత్రాలు పంచుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు తగ్గించడం వల్ల ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అలాగే పండించిన ధాన్యం మరియు ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అమ్మిన ధాన్యానికి డబ్బు వేయలేదని అన్నదాత సుఖీభవ అన్నారు. అలాగే తాపి మేస్త్రులు అంటే చేతి వృత్తులు చేసుకునేటువంటి వీళ్ళందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు వీళ్ళందరికీ జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన ప్రతి మండల ఆఫీసు వద్ద, అలాగే ప్రతి కలెక్టర్ ఆఫీసు వద్ద, రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా మొత్తం దేశవ్యాప్తంగా అటు రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఉవ్వెత్తున కష్టజీవులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈవేళ నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో భాగంగా మన కాజులూరు మండలంలో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టాం. దానికి సంబంధించి ఈవేళ మన రాష్ట్రంలో కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. భూ యజమాని సంతకం ఉంటే తప్ప కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వదని చెప్తూ ఉన్నారు. అదే కాదు, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమేమన్నా ఈ 2024లో ప్రతి కౌలు రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరు మీద వేస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభావ 2024లో ఎగ్గొట్టారు. ఇప్పుడు 2025లో వేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. వీటికి కూడా దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రైతులందరూ కూడా వ్యవసాయ సుఖీభావ వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈవేళ ధాన్యం అమ్మి 3 నెలలు కావస్తున్న డబ్బులు వేయడం లేదు. ఆ డబ్బులు కూడా వేయాలని చెప్పి మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం. కానీ కొంత డబ్బులు అయితే విడుదలైనవి, కానీ మిగతా డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వెంటనే వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి మీద కూడా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భాగంలో కాజులూరు మండలాఫీస్ వద్ద కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలాగే తాళరావులో మండలాఫీస్ దగ్గర జరుగుతూ ఉన్నది. అందరూ కూడా గమనించి ఉపాధి కూలీలు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, అలాగే రైతాంగం, చిన్న సన్నకారు రైతాంగం, కార్మిక వర్గం అందరూ కూడా ఖచ్చితంగా మండలాఫీస్కి 9 గంటలకే చేరుకొని ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, అలాగే వివిధ తరగతుల ప్రజానీకం సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు రైతాంగం పండించేటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు అవ్వడం లేదు. 100కి 70% పైబడి కౌలు వ్యవసాయం చేస్తూ ఉంటే కౌలుదారులకి కార్డులు లేవు, వాళ్ళకి రుణాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బ్యాంకు లోన్లు అన్నీ కూడా భూ యజమానులకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి పంట పెట్టుబడి సాయం చేసేటువంటి ప్రకటన తప్పించి ఈరోజు సొంత రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ పంట పెట్టుబడి సాయం కూడా అమలు అవ్వడం లేదు. 2024 పంట పెట్టుబడి సాయం 20,000 ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. 2025 ఈరోజు ఖరీఫ్ ప్రారంభమైంది, ఇప్పటి వరకు కూడా పంట పెట్టుబడి సాయం ఈ రోజుకి అమలు కావడం లేదు. ఇటువంటి సమస్యలన్నిటి మీద జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా ధర్నాలు జరుగుతున్నాయి. దీంట్లో రైతాంగం, కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు గ్రామాల్లో. ఉపాధి హామీ కూలీలు చేసినటువంటి పనులకి 7 వారాలు 8 వారాలు బకాయిలు పెట్టున్నది.
ప్రభుత్వం ఈ రకంగా బకాయిలు పెడితే ప్రజానికి ఏం తిని బతకాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల లేదంటే ఇతర అసంఘటిత రంగ కార్మికులకి వాళ్ళకి బోర్డు సరిగా అమలు కావడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అసంఘటిత రంగ బోర్డుని భవన నిర్మాణ బోర్డుని తిరిగి పునరుద్ధరిస్తాం, పథకాలన్నీ అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా పథకాలు అమలు కావడం లేదు, తూతు మంత్రంగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి కార్మికులకి పని భారం పెరుగుతూ ఉంది, కార్మికులకు రావాల్సిన జీతాలు రావడం లేదు, పని చేసినా సరైన వేతనాలు రావడం లేదు. కాబట్టి ఎలా బ్రతకాలి, చేసిన అప్పులను ఎలా తీర్చాలని చెప్పి ఈరోజు రైతాంగం కానీ కార్మికులు కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఈ విధానాలు విడనాడాలి, కార్మికులకి రైతులకి కావాల్సినటువంటి విధానాలు చేపట్టాలని చెప్పి జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు ఎం రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ పుట్టినరోజు వేడుకలు ఐపోలవరం మండలం గుత్తినిదీవి వేమవరం సిద్ధార్థనగర్ గ్రామంలో సోమవారం ఘనంగా జరిగాయి. సిద్ధార్థనగర్ గ్రామస్తులు బొమ్మురాజు, ముమ్మిడివరపు విక్రమ్, లంకరాజు, లంకా కొండబాబు, లంకా చిన్న కొండ, ముమ్మిడివరపు ధనరాజు, చిరంజీవి బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళిత జనోద్ధారకుడు బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం మండలం పరిధిలోని ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు గ్రామానికి చెందిన యువత, మహిళలు గుత్తినిదీవి సిద్ధార్థ నగర్ గ్రామం నుంచి టీ కొత్తపల్లి, తిల్లకుప్ప మీదుగా మురమళ్ల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సవరపు వెంకట్, జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి, జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ సామ్రాట్, మధు మాదిగ, కో ఇన్ఛార్జ్ డాన్ సూరి మాదిగ, గౌరవ అధ్యక్షులు యువి కిషోర్ బాబు మాదిగ, మండల అధ్యక్షులు సవరపు వెంకట మాదిగ, ముమ్మిడివరపు విక్రమ్, కొమరపల్లి చిన్న, ఉందుర్తి నానిబాబు, ముమ్మిడివరపు మన్యం మాదిగ, కొమరపల్లి సుబ్రహ్మణ్యం, నేదునూరి హరి, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన జాతికి అంతటి కూడా చాలా గర్వకరమైన ఇప్పుడు కేక్ కటింగ్ అయిన అనంతరం కూడా మనం అందరం కూడా ఎంఆర్పీఎస్ అంటే క్రమశిక్షణ అంటే ఎంఆర్పీఎస్ కాబట్టి వెళ్ళి మన అస్తిత్వాన్ని మనం ఉనికి కాపాడే విధంగానే ఉండాలి తప్ప ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని వర్ధిల్లాలి చిరంజీవి మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి చిరంజీవి మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి చిరంజీవి నాయకత్వం, వర్ధిల్లాలి జై జై మాదిగ, జై జై మాదిగ, జై జై మాదిగ. చూడు 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 చీరలా
నా పేరు బొమ్మ రాజు అండి. గుత్తింజీవుకి వ్యాపారానికి సంబంధమైన మనిషిని వ్యాపారం అది 2 పేటలకి గుత్తింజీవు వ్యాపారం 2 పేటలు కలిసి ఉంటే కూడా నేను వ్యాపారం మనిషిని. నేను ఈ బొమ్మలో కృష్ణమాదికి బొమ్మ జెండా ఎగరయ్యేలని 7వ తారీఖునని మా ప్రజలు నన్ను కోరుకున్నారు. దీంట్లో మొట్టమొదలుగా లంక రాజు నన్ను కోరుకున్నాడు, జెండా ఎగరేయాలి మాయ అని చెప్తే లంక రాజుతో పాటు ముమ్మడారు సత్తిపండు ఇతర కట్ట కోరికని అన్నయ్య జెండా ఎగరేయాలి కాబట్టి దెమ్మ కట్టాలన్నయ్య అన్నాడు. దెమ్మ కట్టాలంటే ఉన్న పాలంగా దెమ్మ కట్టాలంటే గొయ్యి అది పడిపోతుంది అని దాని మెటీరియల్ అన్ని కాస్ట్లీగా చేసి దెమ్మ కట్టి ఇవాళ 7వ తారీఖు నాడు జెండా ఎగరేసాం. ఎందుకంటే గుత్తింజీవు యామారం మాదిగోళం అందరూ మాతో కలిసి ఉన్నారు కాబట్టి మేము చేయవలసిన కార్యక్రమం అంటే ఇంకా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ముందు కృష్ణమాది అన్నగారి గురించి ఇంకా గొప్ప కార్యాలు చేయాలని, నేను ఇంకా అభివృద్ధిలోకి మా గ్రామం అంతా రావాలని అన్నగారు ఆదర్శ మార్కు మాట్లాడుతున్నాను. అన్నగారినా భవిష్యత్తులో అన్నగారిని ప్రజలందరూ నాకు తోడుగా ఉంటే వ్యాపారం గుర్తింజీవు తోడుగా ఉంటే మాదిగోళ్ళు నేను అన్నగారిని తీసుకొచ్చి అన్నగారితో నేను ఇక్కడ మన్ని పెద్ద బొమ్మలు పెట్టి ఓపెనింగ్ చేస్తానని మాటిస్తున్నాను. నేను ఐపర్మల్ మండల అధ్యక్షుడండి. మేము ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మేము ఒక స్కూల్లో చదివినప్పుడు మాదిగా అని చెప్పడానికి సిగ్గుపడి ఉన్నాను. కానీ అన్నగారు వచ్చినప్పుడు నేను మాదిగా అని చెప్పుకున్నాను. మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు చేయాలని సంకల్పంతో మేము అందరం కలిసి కుర్రోళ్ళు చిరంజీవి మాదిగ ముమ్మలారపు లంక మాదిగ రాజుగారు అదే అర్జునుడు మాదిగ అదేవిధంగా మన బొమ్మ రాజుగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. దానికి మనం మర్చిపోవాలి. మరి అన్నగారిది మనం ఘనంగా చేయాలరా అని చెప్పేసి ఇక్కడ ఏం చేద్దామరా అంటే నన్ను ఒకసారి లంక రాజుగారు నన్ను కేకేసి ఏంట్రా అని అడిగాడు. అసలు వాళ్ళసిన ఏంట్రా ఒకసారి చెప్పరా అన్నాను. అంటే అన్నగారిని దింపాలరా అన్నాడు. అన్నగారిని ఇప్పుడు దింపలేం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆయన మనం దింపలేం కాబట్టి వచ్చే సంవత్సరం మట్టికి అన్నగారిని ఖచ్చితంగా దింపుతామే. ఇక్కడ దింపుతాం, అన్నగారిని దింపుతాం. అన్నగారిని మా గుత్తిందీవులోనే హై స్కూల్ గ్రౌండ్లో దింపకపోతే బొమ్మరాజు గారు కానీ ముమ్మడారి విక్రమ్ గారు కానీ లంకరాజు గారు కానీ మేము నథింగ్. ఇక్కడ ఖచ్చితంగా దింపుతాం. అన్నగారు మాకు ఎవరన్నా కూడి ఆడతారు. ఈరోజు గుత్తిందీవి జీవావరం గ్రామంలోని అరుంధతి నగర్లో ఈరోజు పద్మశ్రీ మందకృష్ణమాది గారి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా చేయడానికి ఇచ్చేసినటువంటి మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ, అలాగే మా గ్రామస్తులకు, అలాగే మా తోటి యూత్ వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు అన్నగారు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మాకు మా మాదిగ జాతికి ఆయన తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన సాధించినటువంటి ఫలితాల పరంగా ఈరోజుని ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఎంత ఘనంగా అందరి సమక్షంలో ఎంత ఆనందకరంగా చేసుకోవడానికి కారణం అండి. ఇది ఈరోజు మనకి పద్మశ్రీ మందకృష్ణమాది గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఈరోజు గుత్తింజీవి జీవావరం గ్రామంలో మాదిగల ఆరాధ్య దైవం పూజ్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జయంతి ఉత్సవాలు గుత్తింజీ వ్యాపారంలో నిర్వహించడం చాలా ఐపోలవరం మండల చరిత్రలోనే మాదిగల యొక్క మొదటి విజయంగా తెలియజేసుకుంటూ, మరి గుత్తింజీవి గ్రామానికి పెద్ద దిక్కైనటువంటి మన బొమ్మరాజు గారి ఆధ్వర్యం విక్రమ్ మన రాజుగారు యూత్ అంతా కూడా ఈయనకి సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఐపోవరంలో ఉన్న మాదిగలందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి సపోర్ట్ చేసి మన జాతి గౌరవం నిలబెట్టవలసిందిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తరపున ఉద్యమనాథ్ గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. వద్దే లాలీ కృష్ణమాది గారి నాయకత్వం, వద్దే లాలీ కృష్ణమాది గారి నాయకత్వం. జై
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు తినిపించుకున్నారు. ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేశారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత వర్ధిల్లాలి, రక్తాన్నైనా చిందించాం, ఏబీసీడీ వర్గీకరణ సాధించామని నినాదాలు చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొమ్ము సురేష్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉపకులాలకు ఏబీసీడీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు అలిపెరుగని సుదీర్ఘ పోరాటం చేశారని మందకృష్ణ మాదిగ త్యాగాలను కొనియాడారు. విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగావకాశాలు సాధించాలని, ఏబీసీడీ వర్గీకరణ ఫలాలు పొందాలని అన్నారు. ఇంకా జన అక్కడ వచ్చాను పై కూడా మీరు ఆవిష్కరణ జరుగుతుంది. బాబు వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ బాబు బాబు రాశియాలను మరి ఆనందోత్సవంతో విజయాన్ని మనం సాధించాం కనుక ఆనందోత్సవంతో జెండాను ఎగరవేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ శుభోత్సవం చేతి పట్ల పైకెత్తండి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. నా పేరు కొమ్ము సురేష్ మాదిగ. నేను ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడిని. ఈ రోజున 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజు ఘనంగా మరి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రామచంద్రపురం శ్రీరూపేటలో ఉండబడే పెద్దలు, యూత్, చదువుకున్నటువంటి విద్యార్థులు అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎంఆర్పీఎస్ ఈ పోరాటంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అహర్నిశలో పోరాడి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి యొక్క పోరాటంలో మరి ఎంత మరి కష్టాలు పడినప్పటికీ మరి ప్రభుత్వాలతో ఎంత మరి కష్టాలు పడి చేరుపాలయ్యి మరి రక్తాన్ని చిందించినప్పటికీ కూడా మాదిగలకి సరైనటువంటి మరి నిర్ణయం అనేటువంటిది లేని పక్షంలో మరి 30 సంవత్సరాల యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కొంతమంది పార్టీల ద్వారా, కొంతమంది నాయకుల ద్వారా మరి పద్మశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఫలాలు మరి మాదిగ జాతికి అందించడం జరిగింది. ఈ యొక్క మాదిగ జాతికి అందించినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఏబిసిడి వర్గీకరణ ఫలాలను అందుకొనేటకు మరి మీరందరూ కూడా చదివి, కష్టపడి చదివి మరి పడినటువంటి ప్రతి మరి ఎంప్లాయ్మెంట్ని కూడా మీరు ఉపయోగించుకుని ఏబిసిడి వర్గీకరణ ఫలాలను ప్రతి ఒక్కరూ అందుకుని మాదిగ జాతిని మరి వెన్నెత్తించేటువంటి విధంగా మరి కృష్ణ మాదిగ గారు ఎట్టి రీతిగా అయితే మరి ఉన్నారు, అట్టి రీతిగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఫలాలని అందజేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు రావడం కోసం
ఎంతోమంది ఎంఆర్పిఎస్ నాయకులు ప్రాణాలు కోల్పోయారు, అలాగే రక్తాన్ని చిందించారు, జైలు పాలయ్యారు. దయచేసి మనకున్నటువంటి యొక్క ఫలాలను మరి మన సోదరులైనటువంటి వాళ్ళు మరి తీసుకున్నప్పటికీ కూడా మనం ఎంతో కోల్పోయాం. మరి ఇప్పుడు వచ్చిన ఫలాల విషయం కూడా మరి మనం అందించుకుని మరి కష్టపడి చదివి ఈ ఫలాలను ఉపయోగించుకోకపోతే మనకి ఈ వచ్చినప్పటికీ కూడా చాలా వ్యర్థమైనటువంటి పరిస్థితి. అందుకని మీరందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుని ఈ యొక్క మరి ఫలాలను అందుకుని మరి మందా కృష్ణమాది గారు ఇచ్చినటువంటి ఫలాలను మరి ఆయన పేరు నిలబెట్టేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి అహర్నిశలో కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తాళరేవు మండలం సుంకరపాలెం అంబేద్కర్ నగర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుంకరపాలెం అంబేద్కర్ నగర్ సెంటర్లో గ్రామ పెద్దలు యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ న్యాయ విభాగం ప్రతినిధి కొండిపూడి ఉదయ్ కుమార్ మాదిగ, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి నాగేశ్వరరావు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానులు, ఎంఆర్పీఎస్ నాయకులు కోలాహలం మధ్య కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్గీకరణ పోరాటంలో జైలు శిక్షను అనుభవించిన తాళరేవు మండలానికి చెందిన 25 మందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంఆర్పీఎస్ నాయకులు జిత్తిగ బాబురావు, తాళరేవు ఎంఆర్పీఎస్ కార్యకర్త మడికి జహాజిబాబు, పలివెల రాము, మోర్త గోపి, పలివెల రవి, భూమి నాగేంద్ర, జిత్తిగ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే మరి పోలీసులు దొరికితే వారు కోర్టులో మీరు ఒకరోజు జైలు చేస్తారా లేదా మరి 10,000 ఫైన్ కడతారని అడిగితే వాళ్ళు నేను 10,000 ఫైన్ కడతానని చెప్పడం జరుగుతుంది సాధారణంగా. ఎందుకంటే జైలు జీవితం చాలా కష్టమైనదని వారు భావిస్తారు కాబట్టి. అలాగే అటువంటిది మరి కుటుంబాన్ని, భార్య పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ వదిలి ఈ యొక్క ఉద్యమంలో మరి జాతి కోసం, జాతి అభివృద్ధి కోసం మరి జైలుకి కొన్ని నెలల పాటు జైలు జీవితం చేసినటువంటి మరి నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలాగే వాటిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుని గౌరవం చేస్తున్న బాధ్యత మాదిగ సోదరులందరి మీద ఉంది. అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా మరి ఏదైనా జాతి సంరక్షణ కోసం కానీ, జాతి అభివృద్ధి కోసం కానీ ఏదైనా ఈ నాయకులు ఏదైనా పోరాటం చేయాల్సి వస్తే మరి మీ జాతి అంతా కూడా ప్రజలందరూ మరి పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను వారికి. అలాగే మరి అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మందకృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఈ వేదిక మీద ఆహ్వానించిన మిత్రుడు తాతపూడి నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేదిక అలంకరించినట్టు బాబురావు గారికి, శ్యాంబాబు గారి సోదరులకి, చీకట్ల నాగేశ్వరరావు గారికి, జేడీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నా ముందున్నటువంటి సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే ఇందులో తరాలు నిలిచిపోయి చరిత్ర రాయాలంటే నరాలు దిగే పోరాటం చేయాలి. మరి ఈరోజు ఆ మహానుభావుడు 30 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమం కలిసి తన జీవితాన్ని అంతా దానికే దారిపోసి అనేక ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎక్కడ వెనుకడు వేయకుండా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కూడా ఒక ఈ మాదిగ జాతికి ఒక అద్భుతమైన గిఫ్ట్ కింద ఇచ్చారు, బహుమతి కింద. ఈ తరం జనరేషన్ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సుమారు 20 సంవత్సరాలు చెప్పాలనుకుంటున్నాను. తాతపూడి నాగేశ్వరరావు వాళ్ళ బ్యాచ్ అందరూ కలిసి మన ఎంఆర్ఓ ఆఫీసును తగలబెట్టడం, మరి అనేక రోజులు జైలులో రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇవాళ జైలు జీవితం కూడా ఇవాళ వీళ్ళకి ఒక అదృష్టం. చాలామంది ఆ రోజు మనం కూడా కేసులో ఉంటే బాగుండేమో అని ఇవాళ ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే చరిత్ర సృష్టించారు మీరు. మరి ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన జేడీ గారు చెప్పినట్టు బాగా చదువుకుని
మంచి ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగం పొందారో ఆ కుటుంబం దాంతో పాటు ఒక 4-5 కుటుంబాలు మంచి ఉన్నతిలోకి వస్తాయి. ఈ ఉద్యోగాల ద్వారా మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు పొంది ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని త్యాగం చేసి ఇవాళ కాలంలో జరుగుతున్న సమావేశానికి మేము కాకినాడ నుంచి మా సొంత గ్రామంలో కార్యక్రమాలు పూర్తి చేస్తూ మళ్ళీ ప్రక్కనే ఉన్న 2-3 గ్రామాల్లో కార్యక్రమాలు పాల్గొని మళ్ళీ మీ మధ్య రాబోతున్నాం. వేదిక మీద ఉన్న మా సహచరులు 30 సంవత్సరాల కాలం పాటు ఉద్యమానికి సహకరించిన పెద్దలు, ఈ ప్రాంతానికి బాధ్యులు అందరూ, నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయకులు, వీళ్ళందరూ కూడా మీరిచ్చిన సహకారం వల్లే ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఇచ్చిన సహకారం వల్లే ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపించామని చెప్పి ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఇదే రోజు ప్రకాశం జిల్లా ఈదుమూడేటి గ్రామంలో 10 మంది యువకులతో ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తయి 31 సంవత్సరాలు. ఎందుకు ఈరోజే జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాం, లేకపోతే మందకృష్ణ గారి జన్మదినం పెట్టాము. ఆ సందర్భం మీద నేను మాట్లాడి మీకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తాను. భారతదేశ చరిత్ర చూస్తే మహాత్మా గాంధీ పేరు స్వతంత్ర పోరాటం ఎవరు చేశారు అంటే వెంటనే మనకు గుర్తొచ్చే గాంధీ పేరు. గాంధీ గారు తన జీవితకాలంలో దాదాపు 22 సంవత్సరాలు తన స్వతంత్ర పోరాటాలు చేశారు. రాజ్యాంగం ఎవరు రాశారు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బాబాసాహెబ్ అంబేద్కర్. తాళరేవు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు జరిగాయి. తాళరేవు గ్రామం, జెల్లావారిపేట, రచ్చవారిపేట, కోరంగి గ్రామం, సీతారామపురం, బీసీ కాలనీ, ప్రతాప్ నగర్లో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పర్యటించి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, ఇతర సమస్యలను తెలుసుకున్నారు. తాళరేవు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు జరిగాయి. తాళరేవు గ్రామం, జెల్లావారిపేట, రచ్చవారిపేట, కోరంగి గ్రామం, సీతారామపురం, బీసీ కాలనీ, ప్రతాప్ నగర్లో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పర్యటించి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, ఇతర సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగ సూర్యనారాయణ, వాడ్రవు వీరబాబు, కట్టా త్రిమూర్తులు, ధూళిపూడి వెంకటరమణ, జక్కల ప్రసాద్ బాబు, వాసంశెట్టి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. సంవత్సర కాలంలోనే 80% హామీలను పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ, రోళ్ల చక్రవర్తి, కొప్పిశెట్టి బాబీ, వాకపల్లి చిరంజీవి, పెమ్మాడి కృష్ణ, కొప్పిశెట్టి చంటి, టేకుమూడి సత్యనారాయణ, అత్తిలి బాలకృష్ణ, పితాని హేమలత, వెంటపల్లి ఉమామహేశ్వరి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత బస్ ప్రయాణం మీ అందరికీ మహిళలందరికీ నిరుద్యోగులకు కూడా 3,000 రూపాయలు తొందరలు ఇస్తాం. రైతు కుటుంబాలు అయితే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు కూడా నెక్స్ట్ మంత్ కేంద్రం ఉంటుంది. ప్రభుత్వం వేసి అందరికీ ఇస్తారా? 1,500 టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్లో మీకు ఇచ్చిన హామీలు 70% పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మిగిలిన పూర్తి చేస్తాం. ఈలోపు మీ గ్రామానికి మన ప్రభుత్వం 150 రోడ్లు వేసాం. గత 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదు ఈ గ్రామంలో. 150 రోడ్లు వేసాం వచ్చిన మోసకాలంలో. అన్నీ ఒకసారి అయిపోవు కదమ్మా. తప్పకుండా మరి ఈ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలి. మేము కలుసుకోమని చెప్పేసి మీ ఇంటికి వస్తారు. మా పూర్తి ఏంటంటే ఈ సమస్యలు చెప్పండి, ఫీడ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఎరుకుల వంశ మూలపురుషుడు విల్లు విద్యలో వీరుడు ఏకలవ్యుని జయంతిని ఐపోలవరం మండలం గుత్తినిదీవి గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. భారీ బాణసంచ తీన్మార్ వాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించి ఊరేగింపు పొడుగున కర్రసాములు కత్తిసాములతో విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. కోనసీమ జిల్లా ఎస్టీ ప్రెసిడెంట్ మానుపాటి గోవింద్, గుత్తినిదీవి సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, ఐపోలవరం మండల ఎస్టీ ప్రెసిడెంట్ మొగల శ్రీను, ఏకలవ్య యూత్ ప్రెసిడెంట్ మొగలి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు మొగలి నాని, కార్యదర్శి మొగలి లోవరాజు, కోశాధికారి బెల్లంకొండ దుర్గాప్రసాద్, గ్రామ ప్రజలు, గుత్తినిదీవి, జి వేమవరం, మూలపాలెం ఏకలవ్య యూత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై కుర్రు, జై కుర్రు, జై కుర్రు, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య.
సరిగా రైట్గా సరేనా సరేనా గ్రామంలో ఉన్నటువంటి మరి మన కుల ప్రజలందరూ కూడా మరి అలాగే మనలో చూస్తున్నటువంటి నాయకులకు అలాగే మన జాతి బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి ఏకలవ్య జయంతి చాలా ఘనంగా జరుపుకుంటాం, చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఎక్కువ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి మన ఏకలవ్యుడు అంటే మన ఎరకల వాళ్ళు అని చిన్న చూపు చూసిన వారు చాలామంది ఉన్నారు. మరి మనకు ఒక చరిత్ర అంటే ఉందని తెలియదు. మరి మనకు చరిత్ర అంటే ఉంది. మనం ఏకలవ్యుడు అంటే వారు వారసులు మనం. మరి ఆయన చేసిన కొన్ని విజయాలు ఉన్నాయి. ఆ విజయానికి సంబంధించిన లేవు మనం ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఇంచేత మనం ఎరగలమే అనుకునే వాళ్ళు మనం కూడా మనకు చరిత్ర ఉంది, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు చరిత్ర సృష్టించిన దేవుడు ఉన్నాడని కూడా మనకి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ రోజున ఆ మహానుభావుడి జయంతి జరుపుకోవడం మనకి చాలా ఇది. మరి అదే రకంగా ఈ రోజున కోనసీమ జిల్లాలో మరి ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ సంవత్సరం అయితే చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏ ఒక్క గ్రామంలో కూడా జరపకుండా ఉండలేదు. ఇది మరి అలాగా చేసుకోవాలని మరి ఏమంటే పెద్దలు మరి యూత్ ఉన్నారో కుర్రోళ్ళు భవిష్యత్తులో కూడా మన ఏకలవ్యుని స్మరించుకుంటూ ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరి ఈ అవకాశం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ చెర్ల జగ్గిరెడ్డి. యానాం గోపాల్ నగర్లో శారదాదేవి అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించిన మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో పూజలు. ఈ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.